ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. సంధ్యా సమయం అవుతోంది. గది ఆగ్నేయ వసారా గుమ్మం వద్ద శ్రీరామకృష్ణులు ఒంటరిగా మాతో మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు: యోగి పుంగవుడి మనస్సు సదా భగవంతుని మీదే ఉంటుంది. ఆత్మస్థుడై ఉంటాడు. చూడగానే అతన్ని గుర్తించవచ్చు. అతని కళ్ళు గుడ్లు పొదిగే సమయంలో పక్షి కళ్ళలాగా పరధ్యానంగా ఉంటాయి. పక్షి మనస్సు పూర్తిగా గుడ్ల మీదే నిలిచి ఉంటుంది. ఇటువంటి చిత్రాన్ని నాకు ఒకటి తెచ్చి చూపిస్తావా? సరేనండి, అలాంటి చిత్రం ఎక్కడైనా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. సంధ్యా సమయం అయింది. కాళికాలయంలోనూ రాధాకాంత్ ఆలయంలోనూ ఇతర ఆలయాల్లోనూ గదులలోనూ దీపాలు వెలిగాయి. శ్రీరామకృష్ణులు తమ గదిలోకి వెళ్ళి చిన్న మంచం మీద కూర్చొని కొంతసేపు జగన్మాతృ చింతన చేశారు. ఆ తరువాత మధురంగా భగవన్నామ స్మరణ చేయసాగారు. శ్రీరామకృష్ణుల గదిలో సాంబ్రాణి పొగ వేశారు. ఒక ప్రక్క ప్రమిద దీపం వెలుగుతోంది. కాసేపట్లో శంఖారావం, కంచు గంటల ధ్వనులు వినవచ్చాయి. కాళికాలయంలో ఆరతులు మొదలయ్యాయి. నాడు శుక్లపక్ష దశమి. చంద్రుడు 4 వైపులా వెన్నెలు వెదజల్లుతున్నాడు. ఆరతులు పూర్తయ్యాయి. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చున్నారు. గదిలో మాత్రం నేల మీద కూర్చొని ఉన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు: నిష్కామ కర్మ గావించు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చేస్తున్నవన్నీ మంచి పనులే, కానీ వాటిని నిష్కామంగా చేయటానికి ప్రయత్నించాలి. అవునండి, కర్మలు నిర్వర్తిస్తూ ఉంటే భగవల్లాభం కలుగుతుందా? శ్రీరామకృష్ణులు: ప్రతి ఒక్కరూ కూడా కర్మలు చేస్తూనే ఉన్నారు. భక్తుడు భగవన్నామ స్మరణ చేయటం కూడా కర్మే. అద్వైతులు సోహం భావంతో ధ్యానం చేయటము కర్మే. ఇంతెందుకు, ఊపిరి వదలటం కూడా కర్మే సుమా. కర్మత్యాగం చేసే ఉపాయం లేదు. అందుచేత కర్మలు చేయి, కానీ ఫలితాన్ని భగవంతునికే వదిలిపెట్టు. అలాగే చేస్తాను. అధిక ధన సంపాదనకై ప్రయత్నించవచ్చా? శ్రీరామకృష్ణులు: ధార్మిక జీవనానికై చేయవచ్చు. అధికంగా ధనం సంపాదించడానికి ప్రయత్నించు, కానీ సరైన మార్గంలోనే. లక్ష్యం ధన సంపాదన కాదు, భగవత్ సేవయే. భగవంతుని సేవించటానికై సంపాదించే డబ్బులో దోషం ఉండదు. ఇక్కడి వరకు చూద్దాం. యోగి పుంగవుడి మనస్సు ఏ విధంగా ఉంటుంది? ఇదివరకు భక్తుల గురించి చెప్తారు రామకృష్ణుల వారు. భక్తులు అంటే ఎవరు? నిజమైన భక్తులు అంటే ఎవరు? ఎవరి మనస్సు అయితే ఎల్లప్పుడూ భగవంతునిపైనే ఉంటుందో వారు భక్తులు అని చెప్తారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? యోగి పుంగవుడి మనస్సు ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడు కూడా భగవంతుని మీదే ఉంటుంది. ఆత్మస్థుడై ఉంటాడు అంటే ఎప్పుడు కూడా ఆత్మను మర్చిపోకుండా, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అన్న భావం వారిలో పూర్తిగా ఉంటుంది. చూడగానే అతన్ని గుర్తించవచ్చు. అతని కళ్ళు గుడ్లు పొదిగే సమయంలో పక్షి కళ్ళలాగా పరధ్యానంగా ఉంటాయి. పక్షి మనస్సు పూర్తిగా గుడ్ల మీదే నిలిచి ఉంటుంది. ఇది మనం స్వామి వివేకానంద కళలో చూసే అవకాశం ఉంటుంది. స్వామి వివేకానంద మన వైపు చూస్తున్నట్టే ఉంటుంది, ఏదో పరధ్యానంగా ఉన్నట్టు ఉంటుంది. అదేంటి అంటే వారు ఎప్పుడూ కూడా భగవంతుని చింతనలో ఉంటారు. కాబట్టి యోగి పుంగవుని కళ్ళు ఏ విధంగా ఉంటాయంటే మనం స్వామి వివేకానంద కళ్ళు చూస్తే అర్థమవుతుంది. ఇంకేమంటున్నారు రామకృష్ణుల వారు? అటువంటి చిత్రాన్ని ఒకటి తెమ్మంటున్నారు మాని. ఇంక తర్వాత చూసినట్లయితే రామకృష్ణుల వారు మాతో ఏమని చెప్తున్నారు? నిష్కామ కర్మ చేయమంటున్నారు. ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు చేస్తున్నవన్నీ మంచి పనులే, కానీ వాటిని నిష్కామంగా చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ కూడా మరలా
కర్మయోగం గురించి చెప్తున్నారు. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. కర్మయోగం గురించి రామకృష్ణుల వారు ఎప్పుడు చెప్పలేదేమో అని చాలామందికి ఇప్పటికి కూడా, కొంతమంది భక్తుల్లో కూడా ఒక సందేహం ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితం అంటే మందిరంలో కూర్చొని జపం ధ్యానం చేసుకోవడమే, ఈ సేవా కార్యక్రమాలు చేయడం ఇవన్నీ కూడా ఏదో చేస్తూ ఉంటారు, కానీ ఇది నిజమైన ఆధ్యాత్మిక జీవితం కాదు అని చాలామందికి ఒక రకమైన అపోహ ఉంటుంది. రామకృష్ణుల వారు ఎప్పుడు కూడా ఈ విషయం గురించి ఏం చెప్పలేదు అన్న భావం కూడా చాలామందిలో ఉంటుంది. అయితే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, మన మనసుకు అర్థం చేసుకునే అవకాశం ఇస్తే, చాలా సందర్భాల్లో రామకృష్ణుల వారు ఈ సేవా మార్గం గురించి, కర్మయోగం గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమని చెప్తున్నారు మహేంద్రనాథ్ గుప్తాతో? నిష్కామ కర్మ ఆచరించమని చెప్తున్నారు. నిష్కామ కర్మ అంటే ఏంటి? అదే కదా కర్మయోగం అంటే. అయితే మహేంద్రనాథ్ గుప్తాకి కొన్ని సందేహాలు ఉన్నాయి. అందుకే ఏమని అడుగుతున్నారు? అవునండి, కర్మలు నిర్వర్తిస్తూ ఉంటే భగవల్లాభం కలుగుతుందా? మరి కర్మలు అలా నిర్వర్తిస్తూ ఉంటే నిజంగా భగవత్ సాక్షాత్కారం కలుగుతుందా? ఇక్కడ రామకృష్ణుల వారు ఏమని చెప్తున్నారు అంటే, ప్రతి ఒక్కటి కూడా కర్మే, పూర్తిగా కర్మల నుండి నువ్వు దూరంగా ఉండలేవు. ఇంకేమని చెప్తున్నారు? ఊపిరి పీల్చడం, ఊపిరి వదలటం అది కూడా కర్మే, జపం ధ్యానం చేయటం కర్మే, అన్ని కర్మలే. కాబట్టి కర్మత్యాగం చేసే ఉపాయమే లేదు. ఇవన్నీ కూడా రామకృష్ణుల వారు ఇంత చక్కగా, ఇంకా తర్వాత చూసినట్టయితే సంభాషణలో ఇంకా వివరణ ఇస్తున్నారు. ఇవన్నీ వివరణ ఇచ్చినప్పటికి కూడా మహేంద్రనాథ్ గుప్తాలో ఆ సందేహం పూర్తిగా తీరలేదు. ఏ విధంగా మనకు తీరలేదని తెలుస్తుంది? వారికి రామకృష్ణ మిషన్ సంస్థ ఆరంభించిన తర్వాత కూడా ఈ సందేహం ఉండేదంట ఆయన మనసులో. ఏంటి కర్మలన్నీ చేయడం ఏంటి, సేవా కార్యక్రమాలు చేయడం ఏంటి, ఇవన్నీ రామకృష్ణుల వారు ఎక్కడ చెప్పారు? అప్పుడు మనం ఒకసారి సంఘటన గుర్తెచ్చుకున్నట్లయితే, శారదమ్మ జీవితంలో వారణాసి సేవాశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది. శారదమ్మ వారణాసి వెళ్తారు, అక్కడున్న సేవాశ్రమం, సేవాశ్రమం అంటే ఏంటి? పెద్ద హాస్పిటల్ ఉంది అక్కడ. మరి వెళ్తే అక్కడ సేవాశ్రమం అంతా చూపిస్తారు, అక్కడున్న స్వామీజీలు. శారదమ్మ అంతా చూస్తారు, అన్ని వివరిస్తారు అక్కడున్న స్వాములు. అంతా చూసి శారదమ్మ ఎంత ఆనందిస్తారు అంటే, అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలు అవన్నీ చూసి శారదమ్మ ఒక మాట అంటారు. ఏమంటారు? రామకృష్ణుల వారికి నిజమైన పూజ ఇక్కడ జరుగుతుంది అంటారు. ఒక్క మాటలో, చిన్న చిన్న మాటలతో దాంట్లో ఉన్న నిగూఢమైన అర్థాన్ని చెప్తూ ఉండేవారన్నమాట శారదమ్మ. ఏమని చెప్పారు? రామకృష్ణుల వారికి నిజమైన పూజ ఇక్కడ జరుగుతుంది అన్నారు. అంటే ఆ విధంగా మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ. ఇది శారదమ్మ వచనాలు. అంతేకాకుండా ఎంత ఆనందించారు అంటే, ఆనందంతో 10 రూపాయలు డొనేషన్ ఇస్తారు శారదమ్మ ఆ సేవా కార్యక్రమాల కోసం వాడమని. అప్పట్లో 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ, పెద్ద నోటు ఉంటుంది. అయితే అది స్వయంగా జగన్మాత ఆశీర్వాదాలుగా భావించి ఆ 10 రూపాయలను ఖర్చు పెట్టుకుంటే జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచారు. ఇప్పుడు కూడా మనం ఆ 10 రూపాయల నోటు చూసే అవకాశం ఉంది. వారణాసి సేవాశ్రమానికి వెళ్తే అక్కడ స్వామీజీలను మనం రిక్వెస్ట్ చేస్తే చూపిస్తారు. అయితే ఇక్కడితో అయిపోలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత కొంతమంది మహేంద్రనాథ్ గుప్తాతో చెప్పడం జరుగుతుంది. చూడండి, మీరు ఈ సేవా కార్యక్రమాల గురించి మీకు ఏవో సందేహాలు ఉన్నాయి కదా, మరి శారదమ్మ ఈ విధంగా అన్నారు, నిజమైన పూజ ఇక్కడే జరుగుతుందంట రామకృష్ణుల వారికి. అప్పుడు మహేంద్రనాథ్ గుప్తా అంటారు, ఇంక స్వయంగా జగన్మాత శారదమ్మే చెప్తున్నప్పుడు ఇంక నాకేం సందేహం, అయితే అదే నిజమైన పూజ అంటారు. అప్పుడు వారి సందేహం తీరుతుందన్నమాట. ఇంకా ఏమని వివరిస్తున్నారంటే రామకృష్ణుల వారు మరొక ప్రశ్న అడిగారు, ధన సంపాదన గురించి. ఇటువంటి ప్రశ్నలు సాధారణంగా మనకు కనిపించవు కథామృతంలో. ఇది చూడండి ఏమని అడుగుతున్నారు, ధన సంపాదన ఎక్కువగా చేయవచ్చా, అధిక ధన సంపాదనకై ప్రయత్నించవచ్చా? ఇక్కడ రామకృష్ణుల వారు ఏమని చెప్తున్నారు, ప్రయత్నించకూడదు అని చెప్పట్లే, ధార్మిక జీవనానికై చేయవచ్చు ఒకటి. రెండోది ఏంటి, అధికంగా ధనం సంపాదించడానికి ప్రయత్నించు, కానీ సరైన మార్గంలోనే. అంటే మనం ధనం సంపాదించడంలో తప్పు లేదు, ఎక్కువ ధనం సంపాదించడంలోనే తప్పు లేదు. అయితే ఎక్కువ ధనం ఎలా సంపాదించమంటున్నారు, ఒక ధర్మ మార్గంలో వెళ్తూ సంపాదించవచ్చు.
అధర్మ మార్గంలో కాదు. ఇంకా ఏం చెప్తున్నారు? ధనం సంపాదించినంత వరకు బాగానే ఉంది. ఆ ధనాన్ని ఏం చేయాలంట? భగవంతుని సేవ కోసం వినియోగించాలి. ఇక్కడ భగవంతుని సేవ అంటే ఏంటి? భక్తుల్లో మళ్ళీ ఇదొక సందేహం మాట. డొనేషన్స్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు. వచ్చి ఎక్కువ మంది దేనికని ఇస్తూ ఉంటారు? మందిరం కోసం ఖర్చు పెట్టండి, రామకృష్ణుల వారికి ఖర్చు పెట్టండి అంటే పువ్వులకి, మిఠాయిలకి, ఇంకా ఆఫరింగ్స్కి రామకృష్ణుల వారికి ఖర్చు పెట్టండి అంటారు. ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలన్నీ కూడా రామకృష్ణుల వారివే. మందిరంలో జరిగే కార్యక్రమాలు మాత్రమే రామకృష్ణుల వారివి కాదు. ఈ భావం పూర్తిగా రావాలన్నమాట భక్తుల్లోని, అందరిలోని కూడా. ఇక్కడ ఏమని చెప్తున్నారు? భగవంతుని సేవ కోసం వాడుకోవాలి. మనం సంపాదించే ధనం, అధిక ధనం అంటే మనకు అవసరమైనంత కొంత ఉంచి మిగిలిన ధనం అంతా దేనికోసం వాడాలి? భగవంతుని సేవ కోసం. భగవంతుని సేవ అంటే ఏంటి? భగవంతునికి దండలు వేస్తేనే భగవంతుని సేవ కాదు. మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడం అంతకంటే నిజమైన పూజ. అదే కదా శారదమ్మ చెప్తున్నారు. కాబట్టి రామకృష్ణ మఠంలో, రామకృష్ణ మిషన్లో జరిగే ఏ సేవా కార్యక్రమం అయినా సరే భగవంతుని సేవే. ఇంకా ఏమని చెప్తున్నారు? అడుగుతున్నారు మళ్ళా, కుటుంబ కర్తవ్యం ఎంతకాలం? రామకృష్ణులు కూడు గుడ్డలకు కష్టపడనంత వరకు, పిల్లలు తమ కాళ్ళ మీద నిలబడ్డ తరువాత వాళ్ళ భారాన్ని వహించే అవసరం లేదు. పక్షి పిల్ల స్వయంగా ఆహారం సేకరింప నేర్చిన తరువాత తల్లి వద్దకు వెళితే తల్లి దాన్ని ముక్కుతో పొడిచి వెళ్ళగొడుతుంది. ఎంతకాలం కర్మలు ఆచరించాలి? చూసారా, మళ్ళా కర్మల గురించి మళ్ళీ అడుగుతున్నారు రామకృష్ణుల వారు. కాయి కాస్తే పువ్వు నిలబడదు. భగవద్ దర్శనం అయిన తర్వాత కర్మలు చేయనక్కర్లేదు. అందుకు మనస్సు ఇచ్చగించదు కూడా. తాగుబోతూ అధికంగా కళ్ళు తాగితే అతడికి స్పృహే ఉండదు. ఏదో కాస్త పుచ్చుకుంటే పని పాటలు చేసుకోగలుగుతాడు. భగవంతుడి వైపుగా ఎంతగా వెళ్తావో ఆయన అంతగా నీ పనిని తగ్గిస్తాడు. భయపడకు. కోడలు గర్భవతి అయితే అత్తగారు ఆమె పనిని కొద్ది కొద్దిగా తగ్గించి వేస్తుంది. నెలలు నిండాక ఆమెను ఏ పనిని తాకనివ్వదు. బిడ్డ పుట్టాక ఆ బిడ్డ సంరక్షణే ఆమె కర్తవ్యం. కర్మ తీరిపోతే ఎంత నిశ్చింతగా ఉండొచ్చు. గృహిణి ఇంటి పనంతా పూర్తి చేసుకొని స్నానానికి వెళ్ళినప్పుడు ఎంత పిలిచినా తిరిగి చూడదు. భగవల్ లాభం అంటే అర్థం ఏమిటి? దేన్ని భగవద్ దర్శనం అంటారు? అది ఎలా లభిస్తుంది? ఇదొక ప్రధానమైన ప్రశ్న. దీని ముందు మనం చూసినట్లయితే కుటుంబ కర్తవ్యం ఎంతకాలం అంటే పిల్లలు వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడేంతవరకు. అయితే చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, ముందు అనుకుంటారు పిల్లలు బాగా సెటిల్ అయిపోవాలి, అప్పటి వరకు అన్నీ నేనే చూసుకోవాలి. వాళ్ళు చక్కగా చదువుకున్నారు, చక్కగా లైఫ్లో సెటిల్ అయిపోయారు. ఇంకా తల్లిదండ్రులు ఏం చేస్తారు? మా పిల్లల కోసం ఏదో చేయాలనుకుంటూ వాళ్ళకు ఒక ఇల్లు కడతారు, మరొకటి కడతారు. మళ్ళీ వెళ్ళిపోయే ముందు వాళ్ళ ఆస్తులన్నీ పిల్లలకి రాసేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలపైన పూర్తి విశ్వాసం లేదు మాట. మీరే ఒక ఇల్లు కట్టించగలిగేటప్పుడు వాళ్ళు ఎందుకు కట్టుకోలేరు? వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరా? అంటే వాళ్ళు చేసుకోలేరు అని మీరు అనుకుంటున్నారు మాట. తల్లిదండ్రులు ఆ విధంగా చేస్తున్నారంటే ప్రతిదీ కూడా జీవితం అంతా పిల్లల గురించి ఆలోచించడం కాదు, మన ఆధ్యాత్మిక జీవితం గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం ఈ భూలోకంలోకి దేనికి వచ్చాం? రామకృష్ణుల వారు ఏమని చెప్తారు? భగవంతుణ్ణి దర్శించుకోవడమే జీవిత లక్ష్యం, భగవత్ సాక్షాత్కారమే జీవిత లక్ష్యం. మరి ఆ విషయం మనం ఆలోచించుకుంటా జీవితం అంతా కూడా బంధాల్లో చిక్కుపోయాం అనుకోండి. అదే కదా బంధాలంటే. ఇంకేముంటాయి? ఇంకా పిల్లలు అయిపోయారంటే మళ్ళా మనవాళ్ళు అంటారు, మనవరాళ్ళు అంటారు. వాళ్ళకేం చేయాలి, వీళ్ళకేం చేయాలి? ఎవరు వాళ్ళు చేసుకోగలరు కదా. అన్ని బాధ్యతలు మనపైనే. అది బాధ్యత అవుతుందా, బంధం అవుతుందా? అది మనం గుర్తుంచుకోవాల్సిందే. బాధ్యతలు నిర్వర్తించడం వేరు, బంధాల్లో చిక్కుకోవడం వేరు. బాధ్యతలు ఎంతవరకు అని చెప్తున్నారు ఇక్కడ రామకృష్ణుల వారు? ఆ పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడినంత వరకే. అప్పటి వరకు బాధ్యత నిర్వహించాలి. తర్వాత వాళ్ళకి అప్పచెప్పియాలి. వాళ్ళకి తెలుసు వాళ్ళ జీవితం వాళ్ళు ఏ విధంగా గడపాలో. మిగిలిన డబ్బులన్నీ ఏం చేయాలి? అప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అవన్నీ ఏం చేయాలి? భగవంతుని సేవ కోసం వాడాలి. అన్ని పిల్లల కోసం, బంధువుల కోసం వాడుతున్నారంటే దాని అర్థం ఏంటి? పూర్తిగా స్వార్థపరులని.
నిజమైన భక్తులు, నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందుతున్నవారు ఏ విధంగా ఆలోచిస్తారు? అవసరమైనంత ఉంచుకొని మిగిలిందంతా కూడా భగవంతుని సేవలోనే వాడాలి. ఇంకా ఏమని చెప్తున్నారు? ఎంతకాలం కర్మలు ఆచరించాలి? భగవంతుణ్ణి ఒక్కసారి సాక్షాత్కరించుకోగలిగితే కర్మలు వాటంతట అవే పోతాయి. మనం ఏది కూడా బలవంతంగా వదిలేయాల్సిన అవసరం లేదు, వాటంతట అవే వెళ్ళిపోతాయి. చెప్తున్నారు కదా, ఇక్కడ ఏంటి ఉదాహరణ ఇచ్చారు? కాయ కాస్తే పువ్వు నిలబడదు, ఇదొక ఉదాహరణ. అదేవిధంగా మనం చెట్టుకు చూస్తాం, చెట్టుకు ఆకులు, ఎండిపోయిన ఆకులు వాటంతట అవే రాలిపోతూ ఉంటాయి. లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం త్యాగం గురించి. త్యాగం అనేది కూడా మనం బలవంతంగా త్యాగం చేయాల్సిన అవసరం లేదు. త్యాగం అనేది ఏ విధంగా అవుతుంది? దానంతటదే అవుతుంది. మనకు భగవంతుని పైన ప్రేమ పెరుగుతున్నట్లయితే కామనీ కాంచనాలపైన, ప్రాపంచిక విషయాలపైన త్యాగభావం అన్నది దానంతటదే అవుతుంది. మనమేం బలవంతంగా చేయనవసరం లేదు. తూర్పు వైపు వెళ్తూ ఉంటే పడమర దూరం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమని చెప్తున్నారు? కర్మలు ఎప్పటికి వెళ్ళిపోతాయి, మనం ఏ విధంగా త్యాగం చేయాలని మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనలో భగవంతుని గురించి చింతన పెరిగినట్లయితే, భగవత్ సాక్షాత్కారం కలిగినట్లయితే ఈ కర్మలు వాటంతటవే తొలగిపోతూ ఉంటాయి. ఇంకా ఏమని చెప్తున్నారు? ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న. భగవల్ లాభం అంటే అర్థం ఏంటి? దేన్ని భగవద్ దర్శనం అంటారు? అది ఎలా లభిస్తుంది? భగవద్ దర్శనం అంటే ఏంటి? భగవద్ దర్శనం పొందాలంటే ఏం చేయాలి? రామకృష్ణుల వారు చెప్తున్నారు, వైష్ణవ మత సాంప్రదాయాన్ని అనుసరించి భగవద్ అన్వేషకులు 4 విధాలుగా విభజింపబడ్డారు. ప్రవర్తకుడు, సాధకుడు, సిద్ధుడు, సిద్ధుడు. ఇది జాగ్రత్తగా ఆలకించండి. బాటలో అప్పుడే కాలు పెట్టిన వ్యక్తిని ప్రవర్తకుడని పేర్కొంటారు. పూజ, జపధ్యాన, నామ సంకీర్తనాది సాధన భజనలు చేస్తున్న వ్యక్తిని సాధకుడని పిలుస్తారు. భగవంతుడు ఉన్నాడు అనే బోధ కలిగిన వ్యక్తిని సిద్ధుడు అంటారు. 3 చెప్పారు ఇక్కడ, గుర్తుంచుకోండి. అప్పుడే ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన వాళ్ళని ప్రవర్తకులు అంటారంట, వైష్ణవ మతాన్ని అనుసరించి. పూజ, జపం, ధ్యానం, నామ సంకీర్తన ఇవన్నీ చేస్తున్న వాళ్ళని ఏమంటారు? సాధకులు. 2 వర్గాలయ్యి. ఇంక 3వ వాళ్ళు ఎవరు? భగవంతుడు ఉన్నాడు అనే బోధ కలగడం. ఇక్కడ భగవంతుడు ఉన్నాడనే బోధ కలగడం అంటే భగవంతుడు ఉన్నాడని మనకు విశ్వాసం కలగడం కాదు. భగవంతుడు ఉన్నాడు అని సాధనల ద్వారా తెలుసుకోవడం, అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. గుర్తుంచుకోండి, అనుభవపూర్వకంగా అవును భగవంతుడు ఉన్నాడు అన్న కన్విక్షన్, వారిని సిద్ధులు అంటారు. ఇక్కడ ఈ సిద్ధుని స్థితి మనకి చక్కగా అర్థం అవడానికి రామకృష్ణుల వారు ఒక ఉదాహరణ చెప్తున్నారు. సిద్ధుని స్థితి వేదాంతంలో ఈ ఉపమానంతో వర్ణించబడింది. గృహ యజమాని చీకటి గదిలో నిద్రపోతున్నాడు. అతన్ని వెతకడానికే వచ్చిన వ్యక్తి చీకటిలో తడుముతూ ఉంటే సోఫా మీద చేయి పడగానే నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అంటాడు. చేతికి కిటికీ తగలగానే నేతి నేతి అంటాడు. తలుపు మీద చేయి పడగానే నేతి నేతి అంటాడు. ఆ తరువాత యజమాని శరీరం మీద చేయి తగలగానే ఇక్కడ ఉన్నాడు ఉన్నాడు అంటాడు. అంటే ఆ వ్యక్తికి యజమాని ఉన్నాడని మాత్రమే బోధపడింది, కానీ అతని గురించి ఎక్కువగా తెలియదు. నేతి అంటే ఏ విధంగా వస్తుంది? వర్డ్ నా ప్లస్ ఇతి. ఇతి అంటే ఉన్నాడు అని, నా ఇతి అంటే లేడు అని. అంటే ఇక్కడ ఇది కాదు ఇది కాదు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నారు? జ్ఞానయోగంలో కూడా ఏమవుతుంది? భగవంతుడిని తెలుసుకోవడానికి ముందుకు వెళ్తున్నప్పుడు ఎప్పటికప్పుడు ఆ డిస్క్రిమినేషన్ ఉంటుందన్నమాట. ఇది కాదు, భగవంతుడు అంటే ఇది కాదు, ఇంకా ఏదో తెలుసుకోవాలి. భగవంతుడు అంటే ఇది కాదు, ఇంకా ఏదో తెలుసుకోవాలి. ఎప్పుడైతే భగవంతుడిని తెలుసుకుంటాడో ఇక నోటి నుంచి మాట రాదు, అంటే అదే భగవంతుడు. ఇక్కడ ఏమవుతుంది? ఎవరో చెప్పుండొచ్చు, గదిలో ఉన్నాడయ్యా, యజమాని ఉన్నారు, నువ్వు వెళ్ళి కలవచ్చు అని. ఇప్పుడు గదిలోనేమో అంత చీకటిగా ఉంది. అక్కడితో అయిపోలేదు, అక్కడితో వారిని మనం సిద్ధులు అనం. సిద్ధులు అంటే ఎవరు? గదిలో వెతికి చూస్తున్నాడు, ఎక్కడున్నారు?
చెయ్యి తలుపు మీద తగులుతుంది, కిటికీ మీద తగులుతుంది, కాదు కాదు అనుకుంటూ వెళ్ళాడు. చివరికి ఏమైంది? ఆ యజమానిని స్పర్శించేసరికి యజమాని ఇక్కడున్నాడు. అంటే ఏంటి? అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అప్పుడు వారిని ఏమంటారు? సిద్ధులు అంటారు. ఇక్కడ మరొకటి చెప్తున్నారు, మరొక కోవకు చెందిన వారు ఉన్నారు, వారే సిద్ధులు. ఇంటి యజమానితో అతి సన్నిహిత పరిచయం ఏర్పడటం అనే స్థితే ప్రత్యేకం. ప్రేమ భక్తి ద్వారా భగవంతునితో అతి సన్నిహితమైన పరిచయం కలిగిన స్థితి ఇది. సిద్ధులు భగవంతుని పొందినవారే, దానిలో సందేహం లేదు. కానీ సిద్ధులు ఆయనతో అతి సన్నిహితంగా మెలిగేవారు. ఇది సిద్ధులు అంటే వారు కూడా ఒక చక్కని ఉన్నతమైన స్థితికి చేరుకున్నారు, భగవంతుని తెలుసుకున్నారు, దాంట్లో సందేహం లేదు. అయితే సిద్ధులు అంటే ఎవరు? చాలా సాన్నిహిత్యం ఉందన్నమాట, బాగా ఎక్కువగా సన్నిహితులు. రామకృష్ణుల వారు అమ్మతో ఏ విధంగా మాట్లాడేవారు? వారికి ఏ సందేహం వచ్చినా సరే అమ్మనే అడిగేవారు, అన్ని విషయాలు అమ్మతో చెప్పుకునేవారు, జగన్మాతతో. అంటే సన్నిహితమైన సంబంధం కలిగి ఉండడం. దానికి ఇంకా ఏమని చెప్తున్నారు? భగవల్లాభం కోరే పక్షంలో శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాల్లో ఏదో ఒకదాన్ని ఆశ్రయించాలి. ఇది అంటే ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పారు? భగవల్లాభం అంటే ఏంటి అన్న విషయం ఫస్ట్ చెప్పారు. అర్థమైంది కదా? అంటే సిద్ధులు అన్నది కూడా మంచి స్థితే, ఉన్నతమైన స్థితే. భగవంతుడిని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. సిద్ధులు అంటే ఏంటి? వారికి చాలా దగ్గర సంబంధం ఉంది భగవంతునితో. అయితే మరి మరొక ప్రశ్న అడిగారు కదా మహేంద్రనాథ్ గుప్తా, ఏంటని అడిగారు? భగవత్ సాక్షాత్కారం కలగాలంటే ఏం చేయాలండి, ఏ విధంగా కలుగుతుందని అడిగారు కదా. దానికి సమాధానం చెప్తున్నారు. భగవల్లాభం ఏ విధంగా కలుగుతుందంటే శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర, ఇవి భావాల పేర్లు. వీటిలో ఏదైనా ఒక భావాన్ని ఆశ్రయించాలి. శాంత భావం అంటే ఏంటి? ఋషులకు ఈ భావం ఉండేది. భోగవాసన ఇసుమంత కూడా వారికి ఉండదు. భార్య భర్త పట్ల ఉన్న ప్రేమాభిమానం వంటిది ఇది. ఆమె అతన్ని మన్మధునిగానే గాంచుతుంది. శాంతభావం ఇదివరకటి రోజుల్లో మహర్షులు ఎక్కువగా ఆచరించేవారంట. అంటే ఎటువంటి భోగవాసనలో ఉండకూడదు, మనసులో ఏ చిన్న ఆకర్షణ కూడా ఉండకూడదు. అప్పుడే మనం శాంతభావాన్ని ఆచరించగలం. ఇదంత సులభం కాదు. ఇంకా కొన్ని సందర్భాల్లో రామకృష్ణుల వారు చెప్తారన్నమాట ఈ శాంతభావం గురించి. ఋషులు ఏం చేసేవారంట? తెల్లవారుజామునే లేచిపోయి వనాల వైపుకి వెళ్ళిపోయేవారు, అరణ్యాల వైపుకి వెళ్ళి రోజంతా కూడా తపస్సు చేసుకునేవారు. మరి ఈ రోజుల్లో అది అంత సులభం కాదు కదా. ఇంక తర్వాత దాస్య భావం, హనుమంతుని భావం మాదిరి. రామకార్యార్థమై వెళ్ళేటప్పుడు సింహ పరాక్రముడు. భార్యలోనూ దాస్యభావం ఉంటుంది, భర్తను ప్రాణ సమానంగా సేవిస్తుంది. తల్లికి కూడా కొంత దాస్యభావం ఉంటుంది. యశోదకు కూడా ఈ భావం ఉండేది. కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు అన్నమాట. ఈ దాస్య భావం మనం చూసినట్లయితే రామకృష్ణుల వారు హనుమంతుని భావంలో సాధన చేస్తారు. హనుమంతునికి ఏ భావం ఉండేది? దాస్య భావం ఉండేది, అంటే ఒక సేవకునిగా. అదేవిధంగా సఖ్యభావం, స్నేహితుని మాదిరి, రా పక్కన కూర్చో అన్న స్థాయిలో సన్నిహితంగా మెలగటం. కుచేలిన వంటి వారు ఒక్కొక్కసారి ఎంగిలి చేసిన పళ్లను కృష్ణునికి ఇచ్చారు, తినిపించారు. ఇంకొకసారి భుజాల మీద ఎక్కి కూర్చున్నారు. సఖ్యభావం అంటే ఒక స్నేహితునిలాగా. ఇదివరకు మనం ఒకసారి చెప్పుకున్నాం, పూరీలో మనం ఇది చూడవచ్చు. పూరీలో జగన్నాథ మహాప్రభు భక్తులు అక్కడ రథయాత్ర జరుగుతున్న సమయంలో, సాధారణ సమయంలో కూడా మందిరాల్లో మనం చూడవచ్చు, ఆ భక్తులు ఏ విధంగా సంబోధిస్తూ ఉంటారంటే భగవంతుడిని ఒక స్నేహితునిలాగా సంబోధిస్తూ ఉంటారు, ఏకవచనంతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అది కూడా సఖ్యభావం, అది కూడా ఆధ్యాత్మిక సాధనలో ఒకటి. మనం ఆ విధంగా అనుకోనవసరం లేదు, ఏంటి వాళ్ళకి తెలియదేమో భక్తి అంటే ఏంటో తెలియదు, వాళ్ళ భక్తులు కాదని. అది కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఒక భావం మాట. మెక్లాయిడ్ అని స్వామి వివేకానంద వారి శిష్యురాలు ఉండేవారు. వారు ఏ విధంగా చూసేవారు స్వామి వివేకానందని? ఒక మిత్రునిలాగే చూసేవారు, ఒక ఫ్రెండ్ లాగా. వాత్సల్య భావం, యశోద భావం వంటిది.
ఈ భావం భార్యలో కూడా కొంత ఉంటుంది. భర్తకు మనసారా భోజనం పెడుతుంది. బిడ్డ కడుపారా తింటేనే తల్లికి తృప్తి. కృష్ణుడు తింటాడని చేత వెన్న పట్టుకొని యశోద తిరుగుతూ ఉండేది. వాత్సల్య భావం అంటే చిన్న పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కదా, అక్కడ వాత్సల్యం అన్నది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇటువంటి దర్శనం మీరు చదివే ఉంటారు. స్వామి అఖండానందజీ మహారాజ్ వారి జీవితంలో స్వామి అఖండానందజీ మహారాజ్ వారికి ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంలో ఇది చూడొచ్చు మాట. యశోద వారి శరీరం నుండి యశోద రావడం, యశోదమ్మ బాలగోపాలుడికి వెన్న పెట్టడం కోసం అటు ఇటు తిరగడం, బాలగోపాలుడు మారామం చేయడం, ఇదంతా కూడా స్వామి అఖండానందజీ మహారాజ్ వారికి దర్శనం కలుగుతుంది. ఆ దర్శనం కలిగిన దగ్గర నుంచి కూడా స్వామి అఖండానందజీ మహారాజ్ వారిలో ఉన్న ఆధ్యాత్మిక భావాలు, భక్తి భావాలు బాగా పెరిగాయి మాట. అప్పటి నుంచి కూడా వారిలో దానికి ముందు జ్ఞాన భావాలు ఎక్కువగా ఉండేవి. ఆ దర్శనం తర్వాత భక్తి భావాలు బాగా పెరగడం జరుగుతుంది. మధుర భావం, రాధాదేవి భావన లాంటిది ఇది. భార్య స్థితి కూడా ఇదే. ఈ మధుర భావంలో శాంత, దాస్య, సఖ్య, వాత్సల్యాది భావాలు అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. మధుర భావం రాధాదేవి భావన లాంటిది. అంటే ఏంటి? భగవంతుణ్ణి తన భర్తలాగా భావించుకొని ఆధ్యాత్మిక సాధన చేయడం మాట. మీరాబాయి జీవితంలో మనం చూడొచ్చు కదా. అదేవిధంగా ఇక్కడ రాధమ్మ జీవితంలో మనం చూసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ భర్తను ఏ విధంగా చూస్తారు? భర్తలోనే భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ ఈ సాధనలో ఏమవుతుంది? భగవంతుడే భర్త. మీరాబాయి సాధనలో చూస్తాం కదా, నీ భర్త ఎవరంటే శ్రీకృష్ణుడు అని చెప్పేవారు. శ్రీకృష్ణుడినే భర్తగా చూస్తూ వారు భగవత్ సాక్షాత్కారం కూడా కలిగిందన్నమాట మీరాబాయికి. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఉదాహరణలన్నీ కూడా ఒక విధంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మిక జీవితంలో మహిళలకు ఎక్కువగా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళ విషయాన్ని గుర్తించి ప్రాపర్గా వినియోగించుకోగలిగితే, అంటే మహిళలకి భగవంతుడు ఇచ్చిన కొన్ని లక్షణాలు, ఆ మాతృభావం అని, వాత్సల్య భావం, ఇవన్నీ మనం సరైన సమయంలో చక్కగా వినియోగించుకోగలిగితే ఆధ్యాత్మిక జీవితంలో చాలా సునాయాసంగా పురోగతి చెందే అవకాశం మహిళలకు ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే చూడండి, ఇక్కడ ప్రతి ఉదాహరణలో కూడా మహిళల గురించే మనకు వస్తుందన్నమాట. మధుర భావంలో అన్ని భావాలు కలిసి ఉన్నాయంట. మా ఈ కళ్ళతో భగవంతుణ్ణి చూడగలమా? ఇదొక సందేహం మనకు వస్తూ ఉంటుంది. భగవత్ సాక్షాత్కారం అంటే ఏంటి? ఒక మనిషిని చూస్తున్నట్టు మనం ఇలా కళ్ళు తెరుస్తూ ఉంటే ఇలా రామకృష్ణుల వారు కనిపిస్తూ ఉంటారా? లేదంటే ఏంటి అసలు భగవత్ సాక్షాత్కారం అంటే? ఈ కళ్ళతోనే చూస్తామా? ఇలా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ రామకృష్ణుల వారు ఏమని చెప్తున్నారు? భగవంతుణ్ణి ఈ చర్మ చక్షువులతో చూడలేము. ఇది మొదటి విషయం. ఈ కళ్ళతో చూడలేమంట. అయితే మరి ఏ విధంగా చూడగలమంటున్నారు? సాధనలు చేయగా ప్రేమ చక్షువులు, ప్రేమ కర్ణాలతో కూడుకొని ఉన్న ప్రేమమయ దేహం ఏర్పడుతుంది. అలా ప్రేమ చక్షువులతో భగవంతుణ్ణి దర్శించవచ్చు. ఆ ప్రేమ కర్ణాలకు దైవవాణి వినబడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పొరపాటు పడకూడదు. ఏదో ఇలాగా జపం చేసుకుంటూ ఒకసారి కళ్ళు తెరిచి నిజంగా రామకృష్ణుల వారు కనిపించారంటే అవ్వదు. ఇక్కడ ఏమని చెప్తున్నారు క్లియర్గా? చర్మ చక్షువులతో చూడలేమంట. ఏ విధంగా చూడగలం? ముందు మన దేహం అంతా కూడా ప్రేమమయం అయిపోవాలి. సాధనలు చేస్తూ భగవంతుని పైన ప్రేమ పెరుగుతూ ప్రేమమయ చక్షువులు ఏర్పడతాయంట. ప్రేమ చక్షువులు, ప్రేమ కర్ణాలు. మనకేదో వినిపించుకొని నిజంగా భగవంతుడే నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటే అవ్వదు. ముందు ప్రేమ కర్ణాలు ఏర్పడతాయంట. ఎప్పుడైతే ఆ ప్రేమమయ కర్ణాలు, చెవులు ఏర్పడతాయి, అప్పుడు మాత్రమే దైవవాణి అన్నది మనకు వినిపిస్తుంది. రామకృష్ణుల వారి ప్రత్యక్ష సన్యాసిష్యుల్లో చూసినట్లయితే చాలా సాధారణమైన విషయం ఇవి. వాళ్ళు ఎప్పుడూ రామకృష్ణుల వారిని దర్శిస్తూనే ఉండేవారు. వారి శరీరం త్యాగం చేసిన తర్వాత కూడా రామకృష్ణుల వారి మాటలు ఎప్పుడూ వింటూ ఉండేవారు. ఇది చాలా సాధారణమైన విషయం మాట వాళ్ళకి. అంటే ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనకు మనమే ఏదో 4 రోజులు సాధన చేసి అపోహ పడకూడదు. మనకి ఈ దర్శనాలు అయిపోయి, ఆ దర్శనాలు అయిపోయి, నేను చాలా ముందుకు వెళ్ళిపోయాను. ఎప్పుడైతే మనకు మనం ఆధ్యాత్మిక జీవితంలో చాలా పురోగతి చెందానని మనం డిసైడ్ అయిపోతామో అక్కడితో మనకు లిమిటేషన్ ఏర్పడుతుంది. ఇంకా అంతకు మించి ముందుకు వెళ్ళాం. ఇంకా ఏమని చెప్తున్నారు? ఈ ప్రేమమయ శరీరంతో ఆత్మ భగవంతునితో సంగమిస్తుంది అన్నారు.
మా శ్రద్ధగా వినసాగాడు. అంటే భగవంతునితో సంగమించడం అంటే ఇక్కడ చూడండి, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళతో కాసేపు మనం కాలక్షేపం చేయడానికనో లేదంటే మంచి మాటలు మాట్లాడినా, మనకు తెలిసిన వ్యక్తులు కలిశారు అనుకోండి, మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు, మనం ఎంతో ఆనందంగా ఫీల్ అవుతామా లేదా? ఇంకా బాగా దగ్గర వాళ్ళు, అమ్మ నుంచి వాళ్ళ పిల్లలు బాగా దూరంగా వెళ్ళిపోయారు, 2-3 సంవత్సరాల తర్వాత కలిశారు, కలిసిన వెంటనే ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు. అటువంటిది అంటే ఒక మనిషిని కలిసినప్పుడే మనం అంత ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటే భగవంతుడిని కలిస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఆ ప్రేమమే చక్షువులు ఏర్పడతాయో భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడు కూడా భగవంతునితోనే జీవిస్తూ ఉంటాం. అప్పుడు ఇంకా అపరిమిత ఆనందం కలుగుతుంది మాట. అప్పుడు రామకృష్ణుల వారు ఏమని చెప్తున్నారో చూద్దాం. భగవంతుని పట్ల ప్రగాఢమైన ప్రేమ కలుగకుండా ఇది సంభవం కాదు. చూసారా, ఇది మనం గతసారి కూడా చెప్పుకుంటున్నాం ప్రేమ గురించి. మనం జపధ్యానాలు, భజనలు చేయడం, స్తోత్రాలు చేయడం, పూజలు చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం అంటే భగవంతుని పైన ప్రేమ కలగడానికి. భగవంతుని పైన ప్రేమ కలిగింది అంటే మనం ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో చాలా వరకు పురోగతి చెందినట్లే. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఈ ప్రేమమే చక్షువులు, కర్ణాలు ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి? భగవంతుని పట్ల ప్రగాఢమైన ప్రేమ కలుగకుండా ఇది సంభవం కాదు. గొప్ప ప్రేమ కలగాలి భగవంతుని పైన, అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా ఏర్పాటవుతాయి మన కోసం. ప్రేమ పరిపూరితుడైన వ్యక్తి సమస్త ప్రపంచాన్ని భగవన్మయంగా చూస్తాడు. పచ్చకామెర్లు ముదిరిన రోగికి వస్తువులన్నీ పసుపచ్చగా కనబడతాయి. అటువంటి స్థితిలో అతడే నేను అని అవగాహన అవుతుంది. తాగుబోతు అధికంగా తాగి ఒళ్ళు తెలియని స్థితిలో నేనే కాళిని అంటూ కేకలు పెడతాడు. గోపికలు ప్రేమోన్మత్తులై నేనే కృష్ణుని అంటూ ప్రకటించుకున్నారు. అహోరాత్రాలు భగవంతుడిని స్మరిస్తే సర్వత్రా ఆయన్నే చూడగలం. వెలుగుతున్న దీపారాధన వత్తిని ఏకాగ్రంగా చాలాసేపు చూస్తూ ఉంటే 4 వైపులా దీపశిఖలను చూస్తాం కదా. 4 వైపులా కనపడే దీపశిఖలు నిజమైనవి కావు అన్న భావం అప్పుడు మా మనస్సులో తళుక్కుమంది. అంతర్యామి అయిన శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: చైతన్యాన్ని గురించి చింతన చేస్తే అచైతన్యం ఎన్నటికీ కాజాలం. మాటిమాటికి భగవంతుని గురించే చింతిస్తూ ఉంటే మతి భ్రమ కలుగుతుందని ఒకసారి శివనాథ శాస్త్రి అంటే నేను అతనితో, ఏమిటి చైతన్యాన్ని స్మరిస్తూ ఉండేవాడు అచైతన్యం ఎలా అవుతాడు అన్నాను. మా చిత్తం నాకు అది అర్థమైంది. ఇది అనిత్యమైన వస్తువులను స్మరించడం కాదు కదా. భగవంతుడు నిత్య చైతన్య స్వరూపుడు. ఆయనలో మనస్సును లగ్నం చేస్తే మానవుడు అచైతన్యం ఎలా అవుతాడు అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఎప్పుడైతే మనం భగవంతుని గురించి ఎక్కువగా స్మరిస్తూ ఉంటామో, ముందు ఏమని చెప్పారు? దానికి ముందు భగవంతుని పైన ప్రగాఢమైన ప్రేమ కలిగినట్లయితేనే చక్షువులు, కర్ణాలు, శరీరం అంతా కూడా ప్రేమమయం అవుతుంది. ఎప్పుడైతే మనం భగవంతుని పైన ఈ విధంగా ప్రేమ కలిగిందో, ఎప్పుడు మనం భగవంతుడినే స్మరిస్తూ ఉంటామో, అప్పుడు మనం ఎవరిని ఎక్కడ చూసినా సరే అందరిలో కూడా భగవంతుడే మనకు కనిపిస్తూ ఉంటాడు. లోకమంతా కూడా భగవన్మయం అని మనకి అనుభవపూర్వకంగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.